ప్రైజ్ ద లార్డ్. ప్రభైన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ శుభములండి. ఈరోజు బైబిల్ స్టోరీలో మనం చెప్పుకోపోతుంది కయ్యోను గురించి, హేబేలు గురించి. వీళ్ళ యొక్క స్టోరీ మన బైబిల్ ఏమని చెప్తుందో మనం నేర్చుకుందాం. ఎందుకంటే అసూయ వల్ల ఒక నరహత్య వచ్చినట్లు మనం చూస్తాం. మొదటి ఆదికాండము 1వ అధ్యాయములో అయితే దేవుడు ఈ సమస్తమును ఏ విధంగా సృష్టించాడో ఆయన రాసి ఉంచి ఉన్నారు. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను అని దేవుడు ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది. ఏమనంటే ఫస్ట్ యొక్క అసూయ అన్నది ఎక్కడ స్టార్ట్ అయిందంటే అది పరలోకంలోనే స్టార్ట్ అయ్యిందనమాట. ఆ విధముగా దేవుడి పైన అసూయపడి తను దేవుడి కంటే నేను ఏమాత్రము తక్కువ అనుకొని మనసులో తలపోసుకుందంట. కానీ మన ఆలోచనలు, తలంపులు ఎరిగిన దేవుడు సమస్తము ఆయనకి తెలుసు కాబట్టి ఆ యొక్క లూసిఫర్‌ని అక్కడ పరలోకంలో నుండి భూమి మీదకు త్రోసివేసినట్లు మనం ఇక్కడ వాక్యం చూస్తున్నాం. అందుకని అది కేవలము అసూయతోటే ఆ యొక్క స్టోరీ ప్రారంభమయ్యింది. అదే విధముగా ఆ యొక్క ఆత్మే కయ్యోనులో కూడా ఉండటము మనం చూస్తామన్నమాట. ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యోనును కని, యెహోవా దయ వలన నేనొక మనుషుణ్ణి సంపాదించుకొనెను. ఆ తర్వాత మరలా కూడా ఆమె అతని తమ్ముడైన హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయ్యోను భూమిని స్వేదపరచువాడు, అంటే వ్యవసాయము చేయువాడు. కొంతకాలమైన తర్వాత కయ్యోను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలిచూలును పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతి అర్పణను లక్ష్యపెట్టెను. కయ్యోనును అతి అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. కాబట్టి కయ్యోనుకైతే మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా యెహోవా కయ్యోనితో, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నవేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల నాకిట పాపము పొంచియుండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువు. ఇప్పుడు ఇక్కడ కయ్యోనుతో ఏమి చెప్తున్నాడో చూస్తున్నాం. సత్క్రియలు చేసిన ఎడల నీవు కూడా మంచిగా ప్రవర్తిస్తే నీ అర్పణ అంతా కూడా నేను అంగీకరించేవాడిని. కానీ నీవైతే దానిని ఏలుతూ ఉన్నావు, పాపాన్ని ఏలుతూ ఉన్నావు. అసూయ, ద్వేషము, కోపము, ఈర్ష్య ఇటువంటివన్నీ కూడా కయ్యోనులంట నిండుకుపోయి ఉన్నాయంట. అదైతే దేవుడు హృదయ అంతరంగములు ఎరిగిన దేవుడు కాబట్టి కయ్యోను యొక్క స్వభావము దేవుడికి తెలుసు కాబట్టి నీవైతే ఆ పాపాన్ని ఏలుతూ ఉన్నావు. వాటిని విడిచిపెట్టి సత్క్రియలు నీ మంచిగా ఉన్నట్టయితే నేను అంగీకరించేవాడిని కాదా అని కయ్యోనుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లలు, ఈ యొక్క సారాంశము ఏమిటంటే హృదయము అంతరంగములు ఎరిగినవాడు. మనుషులైతే పైరూపము చూస్తారు కానీ దేవుడైతే పైరూపమును లక్ష్య పెట్టడు కానీ హృదయము అంతరంగమును లక్ష్యపెట్టువాడై ఉన్నాడు. మనము తలంపులు రాకమునిపే మన దేవుడికి తెలుసంట. మన పెదవులకి అది రాకమునిపే మనము ఏమై మాట్లాడుతున్నామో, ఏమి యోచిస్తున్నామో, ఏమి తలపోస్తున్నామో కూడా దేవుడికైతే సమస్తము కూడా తెలుసంట. అప్పుడు కయ్యోను అయితే తన తమ్ముడితో అంటాడు, కయ్యోను తన తమ్ముడైన హేబెలుతో మాట్లాడాను. వారు పొలములో ఉన్నప్పుడు కయ్యోను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపాను. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయ్యోనుని అడగా, అతడు, నేనెరగను, నా తమ్ముడికి నేను కావలివాడునా అనెను. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముడి రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొర్రపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తము నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీదే ఉండకుండా నీవు శపించబడిన వాడవు. నీవు నేలను సేదపరచునప్పుడు అది తన
సారము ఇక మీదట నీకివ్వదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరివై యుండువనెను. అందుకు కయ్యోను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. చూడండి, ఇక్కడైతే ఏ ద్వేషము, అసూయతో అతని తమ్ముడి మీద పడి అతన్ని చంపినట్లు ఇక్కడ వాక్యం మనం చూస్తూ ఉన్నాం. కేవలం అసూయ వల్లే దేవుడు తన అర్పణ అంగీకరించలేదు అన్న ఒక్క స్వార్థముతో తన తమ్ముడిని చంపివేసి ఉన్నాడు. కానీ తన రక్తమంట దేవుడికి మొర్ర పెడుతూ ఉందంట. అందుకని దేవుడు హేబేలు బదులుగా మరలా దేవుడు షేతునిచ్చినట్లు కూడా మన బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. షేతు పుట్టినప్పటి నుంచి మరలా ప్రార్థన ప్రారంభించబడినట్లు బైబిల్ చెప్తూ ఉంది. ఇక్కడ కేవలం దేవుడు అర్పణ అంగీకరించలేదని తన తమ్ముడు పైన కోపము, ద్వేషము, అసూయ పెట్టుకొని అతన్ని నిర్దాక్షిణ్యముగా దయ లేకుండా చంపివేసి ఉన్నాడు. ఈ రోజున ఎంతోమంది రాజకీయముగాను, స్వార్థముగాను, ధనాపేక్షతో, పిచ్చి ఆలోచన తలంపులతో కూడా మనుషులు ఒకరిపైన ఒకరికి ప్రేమ లేకుండా క్రూరాతి ఘోరంగా చంపుకుంటూ ఉన్నారు. కానీ ఈ ప్రాణము మనం పెట్టుకున్నది కాదు. దాన్ని తీసే హక్కు మనకైతే ఏ మాత్రము కూడా లేదన్నమాట. ఇది జీవము దేవుడిచ్చినది కాబట్టి దానిపైన అధికారము మొత్తము కూడా దేవునికి మాత్రమే చెల్లును. ఒక మనిషి భూమి మీద ఉండాలి అన్నా, తీసుకోవాలన్నా అది ఆయన అనుమతి ఉంటేనే అది జరుగును. ఆయన అనుమతి లేనిదే ఏదియు కూడా జరగదు. ఇదే ఈ యొక్క జీవితంలో మనం నేర్చుకుంటున్నాం. అతను తమ్ముడిని చంపాడు. అతని వల్ల దానికి ఏమైనా లాభం పొందుకున్నాడా? చూడండి, నేలంట ఇంకా అతను ఎంత వ్యవసాయం చేసినా కూడా అది సారము లేకోకుండా, పంటలు సరిగ్గా ఇవ్వకుండా, ముళ్ళ తుప్పలు, గచ్చ పొదల్లో రాళ్ళు, రప్పలు ఇటువంటివే ఇచ్చిద్దంట. ఎందుకు? అప్పుడు వరకు వారి జీవితంలో ఉన్న ఎంతో ప్రేమ, మంచితనమో ఒక్క అసూయతో అది మొత్తము కూడా ఎగిరిపోయి ఉంది. దేవుడైతే తన ప్రతి దానిని కూడా శపించినట్లు ఇక్కడ వాక్యం మనం చూస్తూ ఉన్నాం. అందుకని మనమైతే ఈ జీవితం ఎంతకాలం ఈ భూమి మీద ఉంటామో మనకైతే తెలియదు. కాబట్టి మనలో ఏ మాత్రము కూడా అసూయ, ద్వేషము, ఈర్ష్య వంటి అటువంటివి ఇతరులను చంపాలి అన్న మనసు అటువంటివి ఏ ఒక్కటి కూడా పిల్లలుగా మీకు కానీ, పెద్దలుగా మాకు కానీ ఎవ్వరికి కూడా ఎంత మాత్రము కూడా ఉండకూడదు. ఈ యొక్క సారాంశం వల్ల మనము నేర్చుకోవాల్సింది ఏమిటంటే, యెహోవా కనుదృష్టి ప్రతి నేత్రమును చూచును అని. ఆయనకు రహస్యమైనదంటూ ఏమీయూ కూడా లేదు. వీరి యొక్క జీవిత చరిత్ర దేవుడు రాసి ఉంచి ఉన్నాడంటే వారి వల్ల మనము జీవించకూడదు అని మనము నేర్చుకోవటానికి, మనం బుద్ధి తెచ్చుకోవటానికి, ఏది మంచి ఏది చెడు అని విచక్షణ జ్ఞానము కలిగి మనము ప్రవర్తించటానికి దేవుడైతే ఈ యొక్క స్టోరీని బైబిల్లో రాసి ఉంచి ఉన్నాడు. ఇది కేవలము అసూయ వలన నరహత్య వచ్చి ఉన్నది. తర్వాత దేవుని శాపము, ఉగ్రత దిగివచ్చినట్లు ఈ యొక్క స్టోరీలో మనం చూడగలుగుతూ ఉన్నాం. అందుకు కయ్యోను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి. నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరనై ఉందును. కావున నన్ను కనుగొనువాడెవ్వడో వాడు నన్ను చంపునని యెహోవాతో అనెను. అందుకు యెహోవా అతనితో,
కాబట్టి ఎవడైనను కయ్యోనును చంపిన ఎడల వానికి ప్రతిదండన ఏడంతలు కలిగిననెను. మరియు ఎవడైనను కయ్యోనును కనుగొని అతనిని చంపక ఉండునట్లు యెహోవా అతనికి ఒక గురుతు వేసెనంట. ఎందుకంటే ఎప్పుడైతే ఈ యొక్క పశ్చాత్తాపపడ్డా కూడా దేవుడైతే ఏ మాత్రము కూడా కనికరించినట్లు మనం ఇక్కడ చూస్తలేదు. అందుకని మన యొక్క ప్రవర్తన సరిగ్గా ఉండులాగున మనం ఈ యొక్క స్టోరీ ద్వారా మనము నేర్చుకుందుము గాక. గాడ్ బ్లెస్ యూ పిల్లలు. గాడ్ బ్లెస్ యూ.